అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ అనదర్ వీడియో. సో లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైతే అయిపోయిందనమాట. సో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. సో ఏంటి ఈ వీడియో అంటే, నేను ఆల్రెడీ లాస్ట్ షార్ట్లో అయితే చెప్పాను, నర్సరీకి వెళ్ళాను, మొక్కలు అయితే తీసుకున్నాను అని చెప్పేసి. సో ఈ వీడియో ఏంటంటే ఏమేమి మొక్కలు అయితే తీసుకున్నాను అండ్ అవి ఎక్కడ ప్లేస్ చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. సో తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అయితే చూసేసేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లైక్ చేయండి అండ్ ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అని అనుకుంటే కామెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేసేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అయితే రోజ్ ప్లాంట్ తీసుకున్నాను అండ్ మళ్ళీ మొక్క తీసుకున్నాను అండ్ మందారం కూడా తీసుకున్నాను అనమాట. సో నాకు ఈ 3 అండ్ పాట్స్ కూడా తీసుకున్నాను అక్కడే. నేను మొత్తం అంతా వచ్చేసి నాకు 270 అయితే పడ్డాయి అనమాట అమౌంట్ వచ్చేసి. సో సరే ఇంకా 30 రూపీస్ చేంజ్ ఉంది కదండి, నాకు ఏదన్నా ఒక మొక్క ఇవ్వండి చిన్నది అని అంటే ఒకటి చిన్న మొక్క అయితే ఇచ్చారనమాట. సో అదైతే నేనైతే లాస్ట్లో అయితే చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనమైతే రోజ్ ప్లాంట్ అయితే ప్లాంట్ చేసేస్తున్నాను. ఫస్ట్ పాట్ తీసుకున్నాను, దాంట్లో అయితే మట్టి వేసేసి అయితే పెట్టేసాను అనమాట. సో మట్టి మనమైతే విడిగా తెచ్చుకోవాలి, ఆ మొక్కకు వచ్చిన మట్టి అయితే మనకు సరిపోదన్నమాట. సో అందుకని మా హస్బెండ్ ఆల్రెడీ ఎప్పుడో తీసుకొచ్చారు మట్టి, అది ఉండిందనమాట. సో అదైతే వేసేసి పెట్టేస్తున్నాను ప్రజెంట్ మొక్కలైతే. సో ఫస్ట్ రోజ్ ప్లాంట్ అయితే అయిపోయింది. నేనైతే అక్కడ స్టెప్స్ మీద పెడదామని అనుకున్నాను, ఇక్కడ కింద ఏరియాలో పెడదాం అనుకున్నా కానీ మొత్తం గ్రానైట్ అంతా పాడైపోతుంది అని చెప్పేసి అన్నారని చెప్పి కింద అయితే పెట్టట్లేదన్నమాట. సో సరే స్టెప్స్ పైన మా ఫ్లోర్తో అయితే ఎండ్ అనమాట. పైన ఫ్లోర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అంటే స్లాబ్ అయ్యింది కానీ కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదన్నమాట టోటల్గా. సో సరే ఇంకా పైకి ఎవరు వెళ్ళే వాళ్ళు ఉండరు, సో మెట్ల మీద పెట్టుకుంటే మనకి ఎవరికి అడ్డు ఉండదు అన్నట్టయితే మెట్ల మీద పెట్టుకుందామని అయితే పెడుతున్నా అనమాట. ఇప్పుడు అవన్నీ అక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో. సో అదంతా అయితే క్లీన్ చేయాలన్నమాట. అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మంచిగా మొక్కలు అయితే ప్లేస్ చేసుకోవాలి. సరే ఈ లోపు అవంతా క్లీన్ చేసే ముందు మొక్కలు పెట్టేసుకున్న తర్వాత ఒకేసారి క్లీన్ చేయొచ్చు అని అయితే మొక్కలు అయితే పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మందారం అయితే పెడుతున్నా అనమాట. గులాబీ, మందారం, మల్లెపూలు మొక్క అయితే తీసుకున్నా అనమాట. మెయిన్ ఈ 3 తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మందారము తీసుకోవడానికి రీజన్ అంటే దేవుడికి ఉంటుంది, దేవుడికి పెట్టడానికి బాగుంటాయి అన్నట్టయితే మందారం అయితే తీసుకున్నా అనమాట. సో గులాబీ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్, అందరికీ ఫేవరెట్ గులాబీ మొక్క. సో ప్రతి ఒక్కళ్ళ ఇంటిలో గులాబీ మొక్క అయితే ఆల్మోస్ట్ ఉంటుంది. సో అందుకనే నాకు ఇష్టం అని చెప్పి గులాబీ మొక్క అయితే తీసుకున్నాను. అండ్ మల్లెపూలు మొక్క ఎందుకు తీసుకున్నా అంటే, ఇప్పుడు సమ్మర్ కదా సీజను, సో మంచిగా పూస్తున్నాయి. మా వదిన ఆల్రెడీ తీసుకుందనమాట, వాళ్ళ ఇంట్లో చూస్తాను మంచిగా వస్తున్నాయి పువ్వులు. సో నాకు కూడా ఫేవరెట్ అనమాట మల్లెపూలు, అందుకని చెప్పి అయితే మల్లెపూల మొక్క అయితే తీసుకున్నా అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇక్కడ మా హస్బెండ్ అయితే అంటున్నారనమాట, మట్టి అంతా చేతితో వేస్తున్నా అని చెప్పి మట్టి అంతా కింద పడిపోతుంది, ఏదన్నా పైకి వెళ్ళి తీసుకొచ్చుకో, కన్స్ట్రక్షన్ అవుతుంది కదా దాంట్లో ఒకటి ఉంటాయి కదా, తీసుకొచ్చుకుని వాటితో వెయ్యి, చేతితో వెయ్యకు కిందంతా ఒలిగిపోతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో సరే అని చెప్పి పైకి వెళ్ళి మళ్ళీ అంతా వెతుక్కొచ్చుకుంటే అదేదో దొరికింది బౌల్ లాంటిది. సో అది వెళ్ళి తెచ్చుకుని అయితే దాంతో అయితే వేస్తున్నా అనమాట. సో మందారం మొక్క అదంతా అయిపోయింది. ఇంకా నేను చాలా డేస్ నుంచి అడుగుతున్నా అనమాట, మా హస్బెండ్ ఇక్కడికి వచ్చిన కాడ నుంచి నాకు కొంచెము మొక్కలు అంటే ఇష్టం అండి, మొక్కలు పెడదాము అని చెప్పి అడుగుతున్నా. ఫైనల్గా అయితే సాధించా అనమాట. ఇంకా మా అత్తయ్యకి అయితే ఇంకా చాలా ఇష్టము, ఊర్లో అయితే చాలా మొక్కలు అయితే ఉంటాయి అన్నమాట. ప్రతిదీ చూసిందల్లా పెట్టేస్తారు మా అత్తయ్య, దాంట్లో అడ్జస్ట్ చేసేస్తారనమాట. సో నేను ఈసారి విలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏమేమి మొక్కలు పెట్టారు, అసలు ఏమేమి ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ తీసుకున్నారు అనేది అయితే నేను ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను అంటున్నాను అనమాట, కరెక్ట్గా ఆ రోజు మా పాపది 11 మంత్స్ కంప్లీట్ అయ్యి 12 మంత్స్ పడ్డాయి అనమాట. సో అందుకని చెప్పి అక్కడ అంటున్నాను, 12 మంత్స్ పడిన సందర్భంగా మా బొడ్డుతల్లి గురించి అయితే నేనైతే మొక్కలు అయితే పెడుతున్నాను. సో ఇట్లానే ప్రతి ఇయర్ కూడా మంచిగా ఇట్లానే మొక్కలు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా కోరుకోండి అని చెప్పేసి అని అయితే అంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది అక్కడ కనిపిస్తుంది కదా బుట్ట, అది సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట భోజనం అయితే ఆర్డర్ పెట్టినప్పుడు అయితే వచ్చిందనమాట. సో
సరే ధనియాలు వేయి, అలా వేస్ట్ చేయడం ఎందుకు, ధనియాలు వేస్తే ఇట్లా కొత్తిమీర వస్తుంది కదా అన్నట్టయితే ధనియాలు వేసాను. నాకు మంచిగా ఒక కట్ట కొత్తిమీర అయితే వచ్చిందనమాట. సో సరే అదంతా చిరిగిపోయిందనమాట. అందుకని వాటర్ బాటిల్వి ఉంటే అవి పెద్దవి లావి ఉంటే 5 లీటర్స్వి అవి కట్ చేసి ఇప్పుడు దాంట్లో అయితే ఒక దాంట్లో ధనియాలు వేస్తున్నా. అండ్ చిన్న ప్లాంట్ ఇచ్చారని చెప్పాను కదా, అది అదే ప్లాంట్ అనమాట. చిన్న ప్లాంట్ నాచు మొక్క టైపు అనమాట అది. సో దీంట్లో అయితే ఇవి వేసా అనమాట. ఇంకొకటేమో పక్కనే అక్క శంఖం పూలది విత్తనాలు ఉన్నాయి, అది ఇస్తానరా పెట్టుకోమని చెప్పంటే సేమ్ ఇట్లాంటి దాంట్లోనే ఇంకొక దాంట్లో మళ్ళీ శంఖం పూల విత్తనాలు అయితే పెట్టా అనమాట. సో అవి మొలకలు అయితే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇవి కూడా మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను ఆ వీడియో అనేది, పూలు ఎట్లా పూస్తున్నాయా అని చెప్పేసి కూడా. సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి మీరు, బిఫోర్ స్టెప్స్ ఆఫ్టర్ స్టెప్స్ అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత కలగా ఉందో. నా మొక్కలు ఎట్లా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో అంతే అండి, ఇంక వీడియో బాయ్ బాయ్.